ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవికుజుల యొక్క సంచారము, చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, సప్తమ స్థానమందు గురుని యొక్క స్థితి, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం, అందున ఉపజయ స్థానంలో యోగిస్తూ ఉండడం వల్ల ఇది మానసికమైనటువంటి ప్రశాంతతకి అవకాశాన్ని ఇస్తుంది. గత వారంలో ఉండేటువంటి మానసిక ప్రశాంతతని ఈ వారంలో కూడా పొందగలుగుతూ ఉంటారు. గత వారంలో మానసిక ప్రశాంతత లేకపోయినా ఈ వారంలో పొందగలుగుతారు. కారణం తృతీయ స్థానమందు కుజుని యొక్క స్థితి. ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే నచ్చినటువంటి దాన్ని పొందేటువంటి సౌకర్యాన్ని తృతీయ స్థానమందు కుజుడు కానీ రవి కానీ ఇవ్వగలుగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యం నిత్య సంతోష, కొంత మానసిక ఆరోగ్యం మెరుగుపడడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వారంలో ఏదైనా ఒక పని చేస్తే చాలా ధైర్యంగా చేయగలుగుతారు, చాలా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు. పలానా వాళ్ళు మన వెనక ఉన్నారు అనేటువంటి అండదండలతోటి చేయగలుగుతూ ఉంటారు. స్వతంత్రంగా కొన్ని పనులు చేయగలుగుతూ ఉంటారు. తోబుట్టువులతోటి లేదా అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత కూడా చాలా బాగానే ఉంటుంది. కాబట్టి ధనురాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితులు ఈ విధంగానే యోగిస్తూ ఉన్నాయి. గ్రహణ ఫలితము కూడా వీరికి మధ్యస్థంగానే ఉన్నది. కాబట్టి ఆ గ్రహణం తాలూకు చెడు ఫలితాలు ఏవి కూడా ఈ రాశి వారికి రావట్లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి పాజిటివిటీ కూడా ఉంటుంది. దీనికి తోడు జాతకంలో కూడా మంచి దశాంతర దశలు నడుస్తూ ఉంటే ఈ వారంలో కూడా ఏదైనా కొన్ని ప్రయోగాలు చేయడం, ఆదాయ మార్గాలు పెంచుకోవడం, ఉద్యోగ మార్పుకి ప్రయత్నం చేయడం, సంతానోత్పత్తి కోసం ప్రయత్నం చేయడం, లేదు కోర్టు కేసుల నుండి బయటపడుతూ ఉండడం, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ధనురాశి వారికి ఈ వారం మరిన్ని శుభ ఫలితాల కోసమై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి.